దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మేము కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన్నించండి, నిన్నటి దినాన్న మనవడి దినమున కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మీ మధ్యకు రాలేకపోయాను, అంటే వాక్యం అందించలేకపోయాను. ఏదేమైనా ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు సన్నిధిలో చింతిస్తూ ప్రభు సన్నిధిలో ప్రభు నామమున ప్రార్థన చేస్తూ రాలేనటువంటి కారణంగా ప్రభుత్వంలో మన్నించుకున్న ప్రభువుని, అలాగే మా ప్రియ వీక్షకులందరికీ మనం చేస్తున్నాము. మన్నించండి, నేను రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల. ఏదేమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ బుధవారం దినమున ఏ రీతిగా ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రభు కృప చూపించారు. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు దేవుని చిత్తం, దేవుని వాక్యం మన పట్ల ఏమైందో కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ధ్యానించేద్దాం. వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక పాట పాడుకుని ప్రభు నామంలో ముందు కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిపికిలుగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని కొందున్నాను. దేవస్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ బుధవారం దినం నేడు దినాన ప్రభు మేము రాకపోయినప్పటికీ, నేను మీ మధ్యలో యూట్యూబ్లో లేనప్పటికీ ఆన్లైన్ పరిచయలో ఉన్నాం. ప్రభు ఎంతగానో మహిమగా జరిగించారు. దేవానికి కొందున్నాను. తిరిగి ప్రభు మరి బుధవారం దినమున నీతో ఉండటానికి, మా ప్రియబిడ్డలతో, మా సబ్స్క్రైబర్తో ఉండటానికి, వారి కొరకు ప్రార్థించడానికి, వారితో కొద్ది నిమిషాలు సంతోషించడానికి, వారి క్షేమాలు తెలుసుకుంటానికి నీవిచ్చిన నీ సమయం కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కటి దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రోగ్రాం, ఈ ఆరాధన, అనుదినం జీవాహారం అనే ఆరాధన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి మేలుకరము ఉంచండి. వారితో మీరు ప్రభా మీ వాక్యం వారిలో ఉంచమని, మేమందరం కలిసి మీతో సంతోషించదనేది మాకు దయచేయమని. ఈ సమయంలో పాటలు పాడుచున్నారు, మీరే మా స్వరమును తెరిచి మీ నామాన్ని ప్రభ కీర్తించదనేది మాకు దయచేయమని. కార్యక్రమం ఆరంభం మొదలుకుని ముగింపు వరకు నీవు మాత్రం మహిమ పొందను. సాతాను అనే క్రియలు మీరు లయపరచు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళ ఒక పాట పాడుకుని ప్రభు నామంలో దేవుని నామాన్ని మహిమపరచుతాం. మనందరికీ వచ్చిన పాట, ఎవరి కోసం ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే అని పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రియమైన వాళ్ళ మరొకసారి నేను మనం చేస్తున్నాను. అంటే నేను ఒక్కరిగా పాడుతుంటే నాకు కూడా కొంచెం గొంతు అలసటగా ఉండి ట్రాక్ మీద పాడటం అలవాటు చేసుకున్నాను, అంటే మ్యూజిక్తో పాడుతూ. ఇందులో ఏవైనా కొంచెం చిన్న చిన్న లోపాలు ఉంటే మన్నించగలరని కోరుతున్నాను. ఎందుకంటే నేను సింగర్ని కాదు, ఆ పాస్టర్ గారు సరిగ్గా పాడలేదు, లేకపోతే ఇలా పాడారేంటి అలా పాడారేంటి అని కాదు. కానీ ఈ మ్యూజిక్ ఏంటంటే కొంచెం నా గొంతు అలసట తీర్చుకోవటానికి దోహదపడుతుందని ఈ రీతిగా పాడటం ప్రారంభించాను. కొన్నిసార్లు మామూలుగా పాడేస్తున్నాను. ఏదేమైనా ఏ రీతిగా పాడినా ప్రభువు నామం మాత్రం మహిమ పొందాలి, మహిమ పరచుకోవాలనే దృక్పథంతో తప్ప ఇదేదో వారిని ఇంప్లిట్ చేద్దాం, వీరిని ఇంప్లిట్ చేద్దాం లేదా అని కాదు. కానీ అందరూ కూడా గమనించి ప్రార్థన, ఈ పరీక్షల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సేవలు ఇంకా ప్రభు సేవల ముందు కొనసాగాలని ప్రత్యేకంగా విషయం తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా కూడా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ఎవరైనా కూడా ఇందులో ఈ వాట్సాప్ నెంబర్ ఉంది, మా మినిస్టర్ వాట్సాప్ నెంబరు. మీరు ఒక పాట పాడి, ట్రాక్ మీద పాడినా, మామూలుగా పాడినా, ఒక పాట పాడి లేక మీ సాక్ష్యం, ఒకవేళ మీకు ప్రభు మాటలు చెప్పటం, అంటే దేవుని వాక్యాలు వివరించడం మీకు తెలిసినట్లయితే కొద్ది నిమిషాల వాక్యం ఇలాగ మీరు ఏదైనా కూడా మాతో పంచుకోవచ్చు. మీరు పంపిస్తే ఇలాగ పాట వాక్యం రికార్డ్ చేసి మీ సెల్లో మా వాట్సాప్ పంపించినట్లయితే దాన్ని నేను మా యొక్క యూట్యూబ్ పరిచర్యలో మీ వంతు సహకారంగా, అంటే ఈ సువార్త పరిచర్లో మీ భాగంగా అది ప్రకటన చేయటం జరుగుతుంది, టెలికాస్ట్ చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాలి భాగస్తులు. ఇందులో ఈ అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ ఇది అందరిది. ప్రియమైన వాళ్ళ ఏదో నేను ఒక్కడనే పాడాలి, ఎవరు లేరు కానీ నేను పాడుతున్నాను అంతే తప్ప ఇదివరకు మా స్పిరిట్ చాలామంది పాడేవారు విదేశాల్లో, వారందరూ కూడా స్వదేశాలకు వెళ్ళిపోవడంతో ఇప్పుడు పనుల్లో ఉండటం వల్ల కుదరక ఎవరు పాడలేకపోతున్నారు. అయినప్పటికీ ప్రారంభించలేదు కూడా విడిచిపెట్టకూడదు. ప్రభువు మీద అనుకున్నట్లయితే ప్రభు ముందు కొనసాగిస్తారు. ఆ రీతిగానే ప్రభువు మీద ఆధారపడి ముందు కొనసాగుతున్నాను. నా స్వరం బాగున్నా బాగోపోయినా ఇలా ఈ గలం నేను ఈ ట్రాక్తో, అంటే మ్యూజిక్తో మ్యాచ్ చేయకపోయినా అందరూ కూడా మన్నించాలని మనం చేస్తున్నాను. ఏదేమైనా కూడా నాతో పాటు కలిసి ప్రభువుని ఆరాధించండి.
పాట పాడుకుని ప్రభు సంతో దేవుని నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడ వందనాలు ప్రభు. ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము. అందరికీ వచ్చిన పాట, అందరికీ సుఖించుకున్న పాట. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు పాడి ప్రభునామాన్ని మహిమపరచాలని అందరికీ మనం చేస్తున్నాను. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రానుతో మోముపై నవ్వులతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలి వాలిపోయావా. ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడైన గ్లోరీ టు జీసస్. దేవానికి వందనాలు. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవ జలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవ జలములు మాకు ఇచ్చావు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దశలోనికి రాసిన పత్రిక. ప్రియమైన వాళ్ళారా, 2వ దశలోనికలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. ప్రతి ఒక్కరు గమనించాలి, వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ వీక్షకులకు, అలాగే పాలిభాగస్తులైన మా సబ్స్క్రైబర్కు, అలాగే మా ఆన్లైన్ పరిచర్య మా సంఘం యెహోవా ఆరాధన సంఘ పరిచర్యలకు, సంఘ బిడ్డలకు, మా ప్రార్థన కొరకు
ఒకరికొకరు ప్రార్థన చేయటానికి ఒక పీఠం ఏర్పాటు చేసి ఒక స్థానం, అదే వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ, వాట్సాప్ మినిస్ట్రీ సభ్యులకు, మా పరిచయల కొరకు ప్రత్యేకించి ఈ పరిచయల కొరకును ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట సర్వశుభాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన క్షేమము ద్వారా మీరు అందరూ కూడా మరి క్షేమకరంగా ఉన్నారని ప్రభు పేరిట నేను విశ్వసిస్తూ మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ, నేను మాత్రమే కాదు మా సన్నిబిడ్డలు మరి అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం మీరు అందరూ క్షేమంగా ఉండాలని. అలాగే మీరును కూడా మరి మా కొరకు ప్రత్యేకించి పరిచర్ల కొరకు నానాటికి అభివృద్ధిపరచాలి, మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళని ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ ప్రభు పేరిట ప్రత్యేకంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. సంవత్సరం మన దయ కిరీటము మీ మీద ప్రభు ధరింపజేసి ఈ సంవత్సర కాలం అంతా ప్రభు కలుగుతున్న మీ మీద ఉండి మిమ్మల్ని ఆశ్రయించునుగాక. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న ప్రియబిడ్డలకు మరి ప్రభు కృపను బట్టి మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, జీవిత పర్యాంతరము ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి, మీరు క్రీస్తుని నమ్మిక మీ క్రీస్తు మీద నమ్మిక కలిగి ఈ ప్రభు పేరిట మీరు జీవించాలని మీకును మనం చేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు కొంతమంది కుటుంబాలు మరి ఓదార్పు కోరుతూ ఉన్నారు. వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నామా. మరి ప్రభు మీ కుటుంబాలకి ఓదార్పు దయచేయాలని, ఆదరణ దయచేయాలని మీకును మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళకి కొద్ది నిమిషాలు చదువుబడ్డ లేఖన భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించేద్దాం. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన పరమ తండ్రి, నీ కొందనాలు ప్రభు స్తోత్రాలు. ఎంతవరకు మీరు మాకు తోడైనారు, పాటల్లోనూ నాకు సహాయం చేశారు ప్రభా నాయన. అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి, నేను ఒకరినొకరు పరామర్శించడానికి, ఇలాగ ప్రతి విషయంలో మీరు తోడైనారు. అంతకంటే ప్రాధాన్యమైనది, అంతకంటే అమూల్యమైనది మీ వాక్యం. మీ వాక్యం వినే ఈ సమయం మాకు చాలా ప్రాధాన్యమైనది. ఈ సమయంలో నీవు మాత్రమే మాతో మాట్లాడితే మేము వినగలిచేవని గ్రహించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మీరే మాతో మాట్లాడి మీ దివ్యమైన జీవము కలిగించే మీ మాట మా హృదయంలో ఉంచుకొని అడగచ్చు. ఈరోజు ఈ మాట అనేక మందికి చేరవేయబట్టడానికి ప్రభా నీవే సహాయం చేయమని కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధాత్మ సహకారంతో మీ ఆత్మ చేత నన్ను బలపరిచి, నన్ను మాత్రమే కాదు కానీ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరినీ కూడా మీ కృపలతో బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, చదువుబడ్డ భాగంలో నుంచి పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తున్న పత్రికలో, 2వ పత్రికలో కొన్ని విషయాలు ఈ 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువాక్యం గురించి మాట్లాడుతూ కొంతమంది విశ్వాసుల జీవితం గురించి పౌలు గారు మాట్లాడుతూ ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తూ 5వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నారు. ఏంటి ఆ మాట అంటే ఓర్పు. దేవుని అందరి ప్రేమ కలిగి ఉండాలి, మంచిది. క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. స్తోత్రం. అంటే ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఎక్కడికి? ఓపిక పొందుకోవడానికి, ఓపిక కలిగి ఉండటానికి. రైట్, మంచిదే. ఓపిక అందరికి కావాలి, ఓర్పు అందరికి కావాలి. ఎప్పుడు రాసిన పద్ధతిలో చోట ప్రభు మాట్లాడుతూ ఉంటారు, మీరు ఓరివి కలిగి ఉండడి అని వాక్యం మాట్లాడుతుంటుంది హెబ్రీ పత్రికలో. ప్రియమైన బిడ్డలారా, ఈ ఓర్పు అనేది చాలా అవసరం. ప్రభు సందులో ఓపిక పట్టుట అనేది చాలా అవసరం. మనం ఓపికతో ఉండేవారిని ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓరిమి చాలా అవసరమైందని హెబ్రీ రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ కృపను బట్టి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మానవుడికి ఇది దేవునిలోనే కాదు, ఒక దేవునిలోనే ఉండాలి అని కాదు. ఓర్పు అనేది ప్రభువులో ఉంటే మంచిదే, నువ్వు పరలోక రాజ్యం చేరుతో ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. కానీ నీ సంసార జీవితంలో ఓర్మి ఉండాలి, నీ కుటుంబ జీవితంలో ఓర్మి ఉండాలి.
ప్రియమైన వాళ్ళ లోకంలో బ్రతుకుచున్నప్పుడు ఓర్పు ఉండాలి. స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఓర్పు ఉండాలి. నీ బంధువులతో ఉన్నప్పుడు ఓర్పు ఉండాలి. ప్రియమైన వాళ్ళ నీ వీధి వారితో, నీ పొరుగు వారితో ఓర్పు ఉండాలి. మనం క్రైస్తవుడము, దేవుని బిడ్డలము అని అనుకున్నట్లయితే, మన ప్రభువు బిడ్డలమైనట్లయితే, ప్రియమైన వాళ్ళ చాలామంది అమ్మా మీరు ఎవరంటే ఇప్పుడు సింపుల్గా చాలా అఫీషియల్గా మేము క్రిస్టియన్స్ అండి, సరే మంచిదే, ప్రభుని కలిగి ఉన్నారా, మంచిదే వస్తుంది. చాలామంది మేము ప్రభుని కలిగి ఉన్నామండి, ప్రభుని నమ్ముకున్నారా, రైట్, ప్రభుని కలిగి ఉన్నామండి, మేము క్రైస్తవం అండి. మాట చెప్పడం తేలిక క్రైస్తత్వం. ప్రియమైన వాళ్ళ చాలామంది జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తత్వం అనేది మాట చెప్పడం తేలిక కాదు, సేవకుడికైనా విశ్వాసకైనా కూడా. ఎందుకంటే కష్టతరమైందే, దేవుని వాక్యం కష్టమైందే. చాలామంది కూడా అనుకుంటారు మీకేం తెలిసే బాధ, అదే మా మతంలో అయితే అసలే ఆ మడికట్టులు, ఆ స్నానాలు, అసలే ఆ పడిగట్టు, ఆ శుభ్రత మీకేముంటుందని చెప్తూ ఉంటారు. రైట్, మంచిదే. నేను అన్యతగా భావించొద్దు, కించుపరిచి మాట్లాడటానికి మాట చెప్పట్లేదు, కానీ భక్తి మంచిదే. భక్తి చాలా నిష్ఠాగరిష్ఠులుగా చేస్తుంటారు హైందవులలో చాలామంది, ఆల్మోస్ట్ నిష్ఠాగరిష్ఠులుగా చేస్తుంటారు. వాళ్ళు అనుకున్న రోజులు 10 రోజులు, 30 రోజులు, నెల రోజులు, 45 రోజులు, లేదా వారము, 7 రోజులు, 2 రోజులు, 3 రోజులు, 1 గంట, 2 గంటలు ప్రియమైన వాళ్ళరా చాలా నిష్ఠాగరిష్ఠులుగా ఉండి పూజ చేస్తుంటారు, మంచిదే. బట్ ఆఫ్టర్ దట్ తర్వాత ఎందుకంటే విదేశాల్లో కానీ, ఇక ఇండియా దేశంలో కానీ క్రైస్తవ బిడ్డలే మనకు స్నేహితులుగా ఉంటారు, క్రైస్తవ బిడ్డలే మన ఇరుగు పొరుగు వారికి ఉంటారు, క్రైస్తవ బిడ్డలే మన పక్కన ఉంటారు, క్రైస్తవులు ఈదులో ఉంటారంటే ఎక్కడ ఉండదు. ప్రియమైన వాళ్ళు ప్రభువుని కలిగి ఉండొచ్చు, ప్రభువుని కలిగి లేకుండా ఉండొచ్చు. చాలా కుటుంబాల్లో చాలా చోట్ల కూడా క్రైస్తవులు వెళ్ళేమో ఆదుర్మస్తు మదన పోతారు, వాళ్ళు ఏదో గుళ్ళకు పోతూ ఉంటారు, కానీ వీళ్ళ స్నేహం చూస్తే చాలా అన్యోన్యతగా ఉంటుంది. ఒక మతం కాకపోయినా, లేకపోతే ఒక వర్ణం కాకపోయినా, బావ తమ్ముడు అక్క చెల్లెలు అనుకుంటా, ఏదో చూసేవారికి నిజంగా అక్కేమో చెల్లెలేమో అది బావగారేమో ఇలా ఉంటూ ఉంటాయి. కానీ భక్తి విషయానికి వచ్చేసరికి వేరైపోతూ ఉంటాయి. ప్రియమైన ఎందుకు తెలియజేస్తానంటే మీకు కొంచెం అర్థం అవడం కోసం, ఓర్పు కోసం. చాలా భక్తి చేస్తుంటారు హిందువులు. అమ్మ మీ అందరికీ, ప్రియ సహోదరి సోదరుడు అందరికీ ప్రత్యేక వందనాలు మీ భక్తి కొరకు. ఎందుకంటే నిష్ఠాగరిష్ఠులుగా చాలా చక్కగా 40 రోజులు, లేక 30 రోజులు, 10 రోజులు నేను చెప్పిన ఇందాక ఇన్ని రోజులు చేస్తుంటారు. తర్వాత ఏం చేస్తాం? మంచిదే, మీ భక్తి మంచిదని ఒప్పుకుంటాను, లేకపోతే నిష్ఠాగరిష్ఠులు చేస్తారు, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్తో ఉంటుంది, మంచిదే. ఆ 4 రోజులు 10 రోజులు కొంతమంది ఈ రోజులు ఇప్పుడు ఏదో కొంచెం మాలలు గట్ట అంటే మనకు తెలుసు, మాలని వాడుతుంటాం, భవానీ మాల, అయ్యప్ప మాల, ఇలాగా. ఇంకా అందులోనే కాదు కానీ ఇక జపమాలని దేవుళ్ళలో కూడా వచ్చేసారు, ఇందులో వీళ్ళు కూడా మొదలెట్టేశారు. ఈ మాల ఏదో మాలలు వేసుకుంటారు, ఆ బట్టలు వేసుకుంటారు. సరే, మీ క్రైస్తవ బిడ్డలు జపమాలు ఎలా ఉన్నా కానీ హైందువుల గురించి, ప్రభువుని కలిగి లేనటువంటి వారి గురించి మాట్లాడుకుంటే ప్రియమైన వాళ్ళు కూడా చక్కగా 40 రోజులు అని ఒక భవానీ మాలని, అయ్యప్ప మాలని, అహింస మాలని ఇలా కొన్ని మాలలు ధరిస్తుంటారు. ఈ మాలలో ఉన్న 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు అస్సలు ఇంకా ఎలాగుంటుందంటే వీళ్ళే దేవతలేమో, వీళ్ళే దేవుళ్ళేమో. జాగ్రత్త గమనించిందన్నమాట. వీళ్ళే దేవతలేమో, వీళ్ళే దేవుళ్ళేమో. ఇంకా అంతా అసలే తాగుబోతాడు కూడా అసలు ఆ మందు షాప్ వారు కానీ ఆ ఛాయలు కానీ అనడు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకి ఒక పీఠం ఏర్పాటు చేసుకుంటారు. ఫుడ్, బెడ్, మొత్తం భజన, భక్తి అంతా కూడా ఆ పీఠం దగ్గరే. మంచిది. సహోదరులారా, కొన్ని స్త్రీలు కూడా ధరిస్తుంటారు. నాకు ఎవరైతే ఈ భక్తి చేస్తున్నారో వారందరికీ పాదాభి వందనాలు తెలియచేస్తున్నారు, శిరస్సు వహిస్తుంది. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, ఈ భక్తి 30 రోజులేనా, 15 రోజులేనా? అంటే 15 రోజులైనా ఓర్పు పట్టగలుగుతున్నావా? 30 రోజుల ఓర్పు పట్టగలుగుతున్నావా?
10 రోజులు, 5 రోజులు, 2 రోజులు, 3 రోజులైనా ఓర్పు పట్టగలుగుతున్నావా? తర్వాత ఆఫ్టర్ దట్ తర్వాత అయిపోయింది, మాలైపోయింది, ఆ రోజులు గడువు పూర్తయిపోయినాయి, తీసేసాం. ఆ పీఠం దగ్గర మళ్ళీ ఇవన్నీ కూడా సామాగ్రి పెట్టేస్తుంటారు. నాకు తెలుసు బాగా, ఇప్పుడు మేము చాలామంది స్నేహితులు నాకు ఉన్నారు. మళ్ళీ పీఠం దగ్గర పెట్టేస్తుంటారు. అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసాక 1 రోజు 2 రోజులు అనుకుంటా కొంచెం అంటే ఈ నాన్ వెజ్ కానీ కొంతమంది కొన్ని ఆహార పద్ధతులు మరి 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఉండవు. చాలా ఏదో అంటారు, అది ప్రసాదం మీద అంటూ ఉంటారు. అది కూడా ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ప్రియమైన వాళ్ళు తిని ఉంటారు కాబట్టి ఇంక ఇది అయిపోయిన తర్వాత 1 రోజు 2 రోజుల తర్వాత ఇంక అసలు పడతారండి. నేను అడిగేది ఏంటంటే భక్తిని విమర్శించట్లేదు, దేవుని విమర్శించట్లేదు. ఒకే విషయం ఏంటంటే ఎంతకాలం భక్తి చేస్తున్నావు, ఎంతకాలం? 1 రోజా, 2 రోజుల, 3 రోజులు, 4 రోజుల? అలా అడిగితే ప్రశ్న మీకు వచ్చేస్తుంది, మీరే చెప్పేస్తుంటారు. అది మన ఇష్టం అండి. ఈ మాలలు 10 రోజులు వేసుకొచ్చండి, 20 రోజులకు వచ్చండి, అది 30 రోజులు వేసుకొచ్చండి, 40 రోజులు వేసుకొచ్చండి, అది ఎవరిష్టం అని చెప్తూ ఉంటారు. అంటే మానవునికి భక్తి ఆ 40 రోజులు అవసరమా? ఆ 10 రోజులు అవసరమా? జీవితాంతము కాదా? ఎందుకు దేవుని బిడ్డగా అంటే క్రైస్తవుడు ఉంటాం ఎందుకు కష్టం అని చెప్పానంటే ఇది 10 రోజులు చెప్పట్లేదు. ఎక్కడ 10 రోజులకి 20 రోజులకి వేసుకుంటే ఇది మనం అనుకునేది కాదు. నీ ప్రాణ పోకడా, ఆయన రాకడా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా మళ్ళా చెప్తున్నాను, నీ ప్రాణ పోకడా, ఆయన రాకడా, ఈ రెండింటిలో ఏదో జరగాలి. జరిగే వరకు కూడా నువ్వు దీని యందు నమ్మిక కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఓర్పు కలిగి ఉండాలి. నమ్మేసుకున్నామమ్మ అయిపోయిందని, లేకపోతే 10 రోజులు వచ్చేసేయమని ఎవరికైనా ఒకటే మాట తెలియజేస్తుంటాను. నువ్వు ఆరాధిస్తున్న ఆరాధనలో నమ్మకం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు ఎన్ని రోజులైనా ప్రశ్న వేసుకుంటే నువ్వు 10 రోజులు చేయమన్నాడు ప్రభు. ఏ దేవుడైనా 10 రోజులు చేయమన్నాడా, 30 రోజులు చేయమన్నాడా, 40 రోజులు చేయమన్నాడా, లేదా 1 రోజు చేయమన్నాడా? ఒక ప్రశ్న. అంటే జీవితాంతకాలం వద్దనమాట, జీవితాంతకాలం భక్తి కలిగి ఉండట్లేదు అనమాట. నిజంగా అనుకుంటాను ఈ సన్నివేశాల్లో నిజంగా మనుషులందరూ కూడా ఇలాగ ఉంటే ఈ 40 రోజులు, 30 రోజులు, ఈ 15 రోజులు వీళ్ళున్న కట్టుబాట్లు, వీళ్ళున్న అసలు ఇంటికి కూడా వెళ్ళరు. భార్యను కూడా మాత అని పిలుస్తుంటారు, చాలా చక్కగా వందనంగా పిలుస్తుంటారు. కుమార్తెను కుమారులను. అప్పుడు దాచుకుని నాన్న మాట్లాడావు. కొంతమంది అంటే తాగి వచ్చేసి ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియని వారు కూడా ఆ మాలేసుకున్న తర్వాత అంటే దేవుళ్ళో ఉన్న తర్వాత 10 రోజులు 20 రోజుల్లో చక్కగా అసలు మాట ఎంత వందనంగా ఉంటుంది అంటే చేతులెత్తి నీకు నమస్కరించాను. మరి ఇది అయిపోయిన తర్వాత మళ్ళా అంటే నీ ఓర్పు కొంతకాలమేనా? నీ ఓర్పు కొన్ని రోజులేనా? వాక్యం అలా చెప్పట్లేదు. జీవితకాలం అంతయు ఒకటి నువ్వు పోవాలా అంటే నువ్వు చచ్చిపోవాలా అంటే అంతవరకును నీ ప్రాణపోకడా దానికి అర్థం. రెండవది లేక ఆయన రాకడా. దైవ స్తోత్రం. ఈ 2 విభేదాలు వచ్చే వరకు కూడా నువ్వు నమ్మకముగా ఉండాలి, ప్రత్యేకించి ఓర్పు కలిగి ఉండాలి. భక్తుడు పౌలు గారు తెలియజేస్తున్న మాట అది. ప్రియమైన వాళ్ళారా, 2వ దశలోని పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడు తెలియజేస్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము చాలా చక్కగా భక్తి చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఆరాధనలో ఉంటున్నాం, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎంతకాలం ఎన్ని రోజులు ఓర్పు పట్టుకుని ఉంటున్నావు? ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే జీవితకాలం అంతా నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. వాక్యం చెబుతుంది 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు మాట్లాడుతూ అక్కడ ప్రియమైన వాళ్ళరా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోనట్లుగా మీలో ప్రతి వారును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాను. దాని స్తోత్రం. ఇదివరకు మీరున్నారు, ఓర్పు కలిగి ఉన్నారు,
అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈ ఓర్పు అనేది, ఈ సహనం అనేది ప్రభు వచ్చి పర్యాంతం వరకు, లేక నీ జీవిత పర్యాంతం వరకు తుదమట్టుకు ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాగ్దాన భూమి పొందుకోవడానికి. ఏంటి ఆ వాగ్దాన భూమి అంటే, పరలోకమేనా అంతఃపురం, ఆమేన్, చేరాలనేనా తాపత్రయం, యేసుదేవరా. పాట అందరూ పాడుతుంటాం. పరలోక రాజ్యం మన వాగ్దాన దేశం. ప్రియమైన వాళ్ళ, ఈ వాగ్దాన దేశం పొందుకుని అందులో నువ్వు ప్రవేశించి ప్రభువైన యేసుక్రీస్తు కుడిపార్శ్వమున కూర్చునే వరకు నీ ఓర్పును విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు భక్తి చేస్తున్నావా? నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావా? నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావా? ప్రియమైన వాళ్ళ, నువ్వు వాక్యం చదువుతున్నావు, పాట పాడుతున్నావు, ప్రసంగం చేస్తున్నావా? నువ్వు ఎప్పటి వరకు? ఒకటి, నీ ప్రాణము పోకడాన్ని, రెండవది ప్రభు రాకడా. ఈ రెండిట్లో జరిగే వరకు కూడా నువ్వు స్థిరులవై ఓర్పు కలిగి సహనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ వాగ్దాన దేశం పొందుకోవడానికి వాక్యం తెలియజేస్తుంది. మీరు మాందుల కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. దేవుని స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా చక్కని మాట ఒకటి మనం చదవగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. పౌలు గారు చాలా మంది అనుకుంటారు, పౌలు గారు 20 పత్రికలు రాశారు, ఇంకా చాలా పరిచయం చేశారు. కొంతమంది చెప్పారు, నేను ఈ మతోన్మాదులు కానీ కొంతమంది బయట వారు కానీ చాలాసార్లు చెవిని పడుతూ ఉంటాయి, ఏంటయ్యా ఉద్యోగం, పాస్టర్ గారు పెద్ద గొప్ప ఏంటి, పాస్టర్ ఉద్యోగం అంటే అది పాస్టర్ అంటే పెద్ద గొప్ప ఏంటి, పెట్టుబడి వ్యాపారంలో సర్టిఫికేట్ అయిన ఉద్యోగం ఏం చెప్తే పాస్టర్ గారు ఉంటే ఏదో ఇలా మాట్లాడుతుంటారు. ధరిస్తూత్రం. పౌలు గారి దగ్గరికి వచ్చేసరికి ఈ మాట ఆయనతో అంటే అసలు ఎలా కొడతాడు ఇంకా. ప్రియమైన వారు, పౌలు గారు ఆయన ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలీయేలు పాదాల దగ్గర శిక్షణ పొందిన వాడైనా క్షుణ్ణంగా తెలుసు ధర్మశాస్త్రం గురించి. అక్షరం పొల్లుపోకుండా చెప్పగలడు, దాన్ని పఠించిన గొప్ప వ్యక్తి. రెండవదిగా ఆయన ప్రభువులోకి రాకుండా అందరికి తెలుసు. క్రైస్తవులు హింసించుటలో అంటే ఆ ఉద్యోగంలో ఈయన పెద్ద అధికారి, ఈయన ఒక సైన్యము, పరివారము, మంచి శాలరీ. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక హోందాతనంలో ఉన్నవాడు, గొప్ప చదువుకున్నవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు ప్రియబిడ్డలను ప్రభువుకి అప్పగించడానికే, ప్రభువులోనికి మార్చడానికే ఎలా ఎంత హింసించి, ఎంత కఠినంగా అయితే ప్రియమైన వాళ్ళరా, ఎంత ఇబ్బంది పెట్టి క్రైస్తవులు హింసించాడో ఇప్పుడు అంత బాధను నొందుతూ అంటాడు, నేను వీళ్ళను నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాను అంటున్నాడు. ఏ బాధ వచ్చినా, పౌలు గారు బాధలు పడ్డ బాధలు కొరింథీ పత్రికలో చెప్తూ ఉంటాడండి. ఆయన వాడపగలి ముమ్మారు నేను వాడపగలి కొన్ని రాత్రులు సముద్రంలో గడిపాను, 140 దెబ్బలు చాలాసార్లు విన్నాను, బెత్తంతో కొట్టబడ్డాను, ఆకలితో ఉన్నాను, బట్టలు లేక ఉన్నాను, ఇబ్బందుల్లో పడిపోయాను, చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, ఈరోజు సేవకుడైనా కూడా మాట అడుగుతుంటాను, ఈరోజు ఏం బాధపడిపోతున్నాం? ఒకప్పుడు పరిచర్య, పూర్వకాలం 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పరిచర్య, ప్రియమైన దేవుని బిడ్డారా, లేక ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నాకు బాగా తెలుసు పరిచర్య, ఒక సైకిల్ వేసుకుని ఆ సైకిల్కి రమ్ము కట్టుకుని ఎదర పిప్పర్మెంట్ లైట్ ఒకటి కట్టుకుని అందులో కిరసాలు ఆడేసుకుని సంఘం స్థాపించి, ఆ సంఘం ఏమైనా 1000 మంది 1,00,000 మందా, 2-3 అదేనా ఆ పూరుగుడు గుడ్డు దీపాల్లో అక్కడికి వెళ్ళి స్వార్థ పరిచయం చేసి చాలామంది సేవకులు అండి, చాలామంది సేవకులు అంచెంచులుగా ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒక లగ్జరీ కారులో ప్రయాణం చేస్తున్నారు అని అంటే. రెండవది అసలు గొప్ప విషయం ఏంటంటే
ఒక గొప్ప మహత్తరమైన కార్యం ఏంటంటే, చాలామంది పాస్టర్లు కూడా అనుకోవచ్చు ఒకవేళ, అవునండి మా గ్రామాల్లో లేకపోతే మేము పలానా గ్రామంకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అలాగే ఉన్నారని జనాలు, మేము అలాగే బాధపడడం అనుకోవచ్చు. దానికి కూడా విషయం తెలియజేస్తుంటాం. మీరు ఎంత గొప్పవారంటే, ఎంత ధన్యులమంటే, ఈరోజు ప్రియమైన వాళ్ళరా సేవకులు చాలామంది ఎంత ధన్యులంటే, ప్రియమైన వాళ్ళరా కొద్దో గొప్ప స్వాత తెలుసు. నువ్వు ఏదైనా గ్రామంలోకి వెళ్ళినప్పటికీ, నువ్వు ఏదైనా గ్రామంలో ప్రవేశిస్తే, నువ్వు ఏదైనా సిటీకి వెళ్తే కొద్దో గొప్ప ఈరోజు స్వాత తెలుసు. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి, లేక ప్రయాసపడి భారం మోసుకుని సమర్థనలారని చెప్పేసి, లేక ప్రభు మాట ప్రకటించడం ప్రారంభించగానే, అయ్యో ఎవరు పాస్టర్ గారు వచ్చారు, దేవుని వాక్యం చెప్తున్నారు, రక్షణ మాటలు చెప్తున్నారు, రండి వెళ్తారండి అని ఇంట్రెస్ట్ చూపి, అంటే ప్రభు అంటే ఆ మక్కువ కలిగిన వాళ్ళు వచ్చి చక్కగా ఆ చేతులు కట్టుకునో లేదా కూర్చునో వాక్యం అనే కృప ఈ రోజుల్లో ఉంది. ఆ నాటి 35-40 వెనక్కి ఆ నాటి లేదు, తక్కువ ప్రార్థన అంటే తక్కువ. పైగా అందులోకి ఏమో ప్రభు అని యేసుక్రీస్తు దేవుడు ఒక పేరు ఉంది కదండి, ఒక పేరు ఉంది ప్రభు అని యేసుక్రీస్తు కాదు, ఉచ్చరించడం మంచి వాళ్ళు కాదు, వాళ్ళ దేవుడు రా. ఎక్కడ పెట్టారేంటి, అక్కడ పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి ప్రార్థన అని ఇది ఉన్నది నినాదం. ఇట్లాంటి పరిస్థితులు చాలా మంది సేవకులు కష్టాలని, ఈ బాధలను ఎదుర్కొంటూ ఈరోజు చక్కని రమ్యమైన మందిరాలు కట్టి సేవ స్వార్థ పరిచయం చేసి, ప్రియమైన వాళ్ళరా సంఘాలను బలపరిచి ఒక చక్కగా వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ రీతిగా ఉంటుంది అలా కడితే, ఇది అభిషాలుగా వచ్చి డీజే పెట్టి 2 మాటలు చెప్పి 4 మాటలు చెప్పగానే అయ్యగారులో స్వస్థవారం ఉందట, ఇక్కడేముందులే రైట్, ఇక్కడేముంది, అవును మిమ్మల్ని కని పెంచి పోషించి ప్రియమైన వాళ్ళ నవమాసాలు కన్న తల్లిదండ్రులు, మనము తల్లిదండ్రులు కాదని వాళ్ళ గుండెల మీద గుద్ది వెళ్ళిపోయి బయట మన ఇష్టానుసారం తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు పడే బాధ అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడా ఒకవేళ నీ ఆత్మీయ తండ్రిని కానీ లేక నీ సంఘ కాపరిని కానీ అలా కనుక్కున్నవేమో, జాగ్రత్త సుమి. ఈరోజు నాకు మేలు కలగట్లేదు, నాకు స్వస్థత కలగట్లేదు, నాకేం కావటని చెప్పేసి అనుకుంటున్నావు. ఒకవేళ ఓర్పు పట్టుకుని ఉండు, సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. వాక్యం మాట్లాడుతుంది. స్వస్థత కలగట్లేదు అంటే పాస్టర్ గారి లోపం కాదు, దేవుడి లోపం అంతమని అంతకన్నా కాదు. సేవకుని కోసం కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడా, మోకాలు దండకం వేస్తారంటే ప్రియమైన వాళ్ళరా చాలా సమయం కూడా అలాగే ఉండిపోతుంటారు. కన్నీరు విడిచి వేదంతో ప్రార్థన చేస్తాడు సంఘ కాపరి. ఈరోజు ఇట్లాంటి సంఘ కాపరిని కాదనా నువ్వు బయటికి వెళ్ళి ఆయా బోధలకు నువ్వు లోబడుతుంటా? శ్రేయస్కరమైన బోధలే కాదంటలేదు, మంచి బోధలే కాదంటలేదు, కానీ నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ తీయబడ్డావు, ఎక్కడ చెక్కబడ్డావు? ప్రియమైన వాళ్ళరా ఈరోజు కార్యాలు జరగట్లేదు, మహిమ కార్యాలు జరగట్లని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అటు ఓర్పు లేనితనం. ఎందుకు తెలియచేస్తున్నానంటే ప్రియమైన వాళ్ళరా ఓర్పు లేనితనం. ఈరోజు ప్రముఖులు చాలామంది సేవకులు ఉన్నారు, యూట్యూబ్లో చూస్తున్నాం, దాన్ని చేస్తున్నారు. ప్రభు కృపను బట్టి ఆశీర్వాదములు తోడై ఉండి అలాగే ఆస్తుపాస్తులు ఉంటున్నాయి. ఈరోజు ఖరీదైన కారులు తిరుగుతున్నారు, మంచిదే, ప్రభు వారిని ఆస్వాదించాడు, మంచిది. ఈ రోజున వారి బిడ్డలకు కూడా చాలా అఫీషియల్గా చూస్తున్నారు. ఒకే మాట అడుగుతాను, డ్రమ్ము లేకుండా ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా నార్మల్ ప్లేస్లో నువ్వు నుంచుని ఒక పాట పాడగలవు. దేని స్తోత్రం. ఇప్పుడు ఈరోజు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి చక్కగా చేయగలుగుతున్నావేమో. ఏదేమైనా ప్రభువు ఆలకిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా నువ్వేం చేసినా కూడా సహనం కలిగి ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేకపోయినట్లయితే ప్రియమైన దేని బిడ్డలారా మనం చాలామంది ఓర్పు లేక ఏమనుకుంటామంటే అక్కడ కార్యాలు జరుగుతున్నాయంట, అక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయంట, మన సంఘంలో ఏముంది, మన పాస్టర్ చెప్తారు, మన సేవకులు చెప్తారే 30 ఏళ్ళ కిందట, 25 ఏళ్ళ కిందట, 20 ఏళ్ళ కిందట, 15 ఏళ్ళ కిందట, 10 సంవత్సరాల కిందట ఈ పాస్టర్ గారు అయ్యగారు మీరు ప్రార్థన చేసినప్పుడు అండి బాబు నిజంగానే చాలా స్వస్థత పొందామండి, అయ్యగారు అసలు మేము ఇలాగ ఉన్నామంటే పరిస్థితులు మీరు ప్రార్థన చేయబట్టండి. మరి ఇప్పుడు ఈ మాట అక్కడ చెప్తాం. మరలా దీనికి వచ్చిన ఈ జబ్బు కారణం ఏంటో తెలుసా? మనలో ఓర్పు లేకపోవటం వల్ల, మనలో సహనం లేకపోవటం వల్ల. పౌలు గారు అంటారు, మిమ్మల్ని దేవుని నిమిత్తం దేవునిలోనికి చేర్చబట్టడానికి, దేవునిలోనికి మార్చబడాలని, మీరు ప్రభు కృపను బట్టి రక్షణ పొందాలని మీ నిమిత్తము నేను చాలా ఓర్చుకుంటున్నాను, సహనం కలిగి ఉంటున్నాను.
సేవకుడు కూడా మీ నిమిత్తం ఓర్చుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా అట్టి సహనం కలిగి ఉండాలి, అట్టి ఓపికను కలిగి ఉండాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అలాగే ఓర్పు కలిగి ఉంటే, ప్రియమైన వాళ్ళారా, ఓర్పు కలిగి ఉంటే వచ్చే లాభాలేంటి? మంచిది. ఒకటి, మన ఓర్పు కలిగి ఉండాలి. దేవుని గ్రంథం చెప్తున్న మాట ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు దాకా మనం చక్కగా జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ మాట, ఓర్పు కలిగి ఉంటే ఏంటి అసలు? ఓర్పు కలిగి ఉంటే మనకు వచ్చే బెనిఫిట్, లాభం ఏంటి? ఓర్పు వల్ల మనకేమి? ప్రియమైన దేవుని చిత్తమైతే సమయం చాలా అయిపోతుంది. దేవుని చిత్తమైతే మరొక మారు ఈ భాగాన్ని మీకు బోధిస్తుంటాను. దేవుడి తన మాటలు అందరి వినికిడులు దీవించి ఆశీర్వదించునిగాక. ఆమేన్. ప్రార్థన చేస్తుంది. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన పరమతండ్రి నీకు పని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో రాజ్య, నీ మాతో ఉంది నాయన, మమ్మల్ని నడిపించి చక్కని మాట ఓర్పు కలిగి ఉండాలని, క్రీస్తు పర్యాంతం, క్రీస్తు రాకడ వరకు, లేక మీ ప్రాణం పోకడ వరకు ఓర్పు కలిగి ఉండాలని చక్కని మాట మాకు తెలియజేశారు. ఈ మాట మా హృదయంలో, మా ప్రభు మా ఆత్మీయ జీవితంలో మేము భద్రం చేసుకుని అనేక మందికి చాటి చెబుతూ మేమును ఆ మాట ద్వారా వరదలేదని మాకు దయచేయమని, నానాటికి ఈ పరీక్షను అభివృద్ధిపరచమని నజరుడనే క్రీస్తు పరిశుద్ధ వారి పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకములను పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈ పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబానికి, ఆ సంఘానికి దేవుని కృపా దీవెనలో నిత్యము తోడేవుని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఏసురక్తమే జయం, ప్రవేశరక్తమే జయం, ఏసురక్తం సంపూర్ణ విజయం, వాదుకంత నాశనం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ఉన్నారండి. దేవుని చిత్తం అయితే రేపు గురువారం దినం మనం అలా తిరిగి దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. మీ అందరికి సెలవు. ప్రభు మీకు శుభం కలుగును గాక. ఆమేన్.